హలో ఆల్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అశ్విని. సో ఇప్పుడు నేను చేయబోయే వీడియో ప్రెగ్నెంట్ లేడీస్కి ఎంతో యూజ్ అయ్యే వీడియో. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా నా వీడియో ఇది ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు అశ్విని అండ్ దిస్ ఈజ్ మై ఛానల్. సో ఈ వీడియోలో నేను ప్రెగ్నెంట్ లేడీస్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన స్కాన్ గురించి చెప్పబోతున్నాను. సో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెంట్ లేడీస్కి మనకి ఇప్పుడు టెస్ట్ ఉంటుంది కదా, ప్రెగ్నెన్సీ కిట్ మనం టెస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళగానే కన్ఫర్మేషన్ స్కాన్ చేస్తారు. సో కన్ఫర్మేషన్ స్కాన్ అనేది మీరు ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకోవడానికి యూజ్ అయ్యే స్కాన్. సో కన్ఫర్మేషన్ స్కాన్ కన్నా ఎన్టీ స్కాన్ అనేది వెరీ వెరీ ఎమోషనల్ స్కాన్ అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం మన బేబీని ఒక ఫామ్లో మనం చూస్తామన్నమాట. సో కన్ఫర్మేషన్ స్కాన్లో జస్ట్ ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తుంది, స్కాన్లో ఏముండదు, బట్ మనకు కన్ఫర్మేషన్ తెలుస్తుంది. కానీ ఎన్టీ స్కాన్కి వచ్చేసరికి బేబీ హెడ్, చిన్న చిన్న చేతులు అన్నీ చక్కగా ఫామ్ అయ్యి మన బేబీని మనం ఫస్ట్ టైం చూడబోతాం. కాబట్టి ఎన్టీ స్కాన్ అనేది ఒక ఎమోషనల్గా సాగే ఒక చిన్న స్కాన్ అనమాట. సో ఈ స్కాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ స్కాన్ 11 to 14 వీక్స్ మధ్యలో చేస్తారు. సో ఈ 11 to 14 వీక్స్ మధ్యలో ఎన్టీ అంటే న్యూకల్ ట్రాన్స్లియన్సీ అంటారు. అది బేబీ హెడ్ దగ్గర చిన్న థిక్నెస్ ఉంటుంది అనమాట, ఒక లేయర్లా ఉంటుంది. సో అది 3 mm కంటే తక్కువ ఉంటే బేబీ నార్మల్గా ఉన్నట్టు, దానికంటే ఎక్కువ ఉంటే అబ్నార్మల్గా ఉన్నట్టు. సో ఎర్లీగా మన బేబీ గ్రోత్ ఎలా ఉంది అనేది ఆ స్కాన్ ద్వారా డాక్టర్స్ పరిశీలించి చెప్తారు. సో మనం ఆ వీక్స్ కనుక మనం చేయించుకోకపోతే బేబీ గ్రోత్ ఎక్కువైపోద్ది. కాబట్టి నెక్స్ట్ వీక్స్లో అది చేసినా తెలీదు. ఎందుకు చేయించుకోవాలి ఈ టెస్ట్ అంటే, ఇప్పుడు కొంతమంది పిల్లలు అబ్నార్మల్గా ఉంటారు, క్రోమోజోనల్ ప్రాబ్లమ్స్తో ఉంటారు. సో ఆ క్రోమోజోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ స్కాన్ ద్వారా ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎన్టీ స్కాన్ అనేది ఎవ్వరు మిస్ అవ్వకండి, ప్రెగ్నెంట్ లేడీస్ అస్సలు మిస్ అవ్వకూడని స్కాన్ ఇది. ఈ స్కాన్లో బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది అండ్ నాజల్ బోన్ అంటే ముక్కుకి సంబంధించిన బోన్ కరెక్ట్గా ఫామ్ అవుతుందా లేదా, బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. అంటే మన కడుపులో ఉన్న బిడ్డని ఎర్లీ అంటే స్టార్టింగ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. సో ఇలాంటి స్కాన్స్ ఏవి మిస్ అవ్వకుండా ఏ టైంకి రమ్మన్నారో ఆ టైంకి హాస్పిటల్కి వెళ్ళి మనం చేయించుకుంటే మనకి ఎంతో బెటర్గా ఉంటుంది. సో ఎన్టీ అంటే ఇంకా డౌట్ ఉన్న వాళ్ళకి నేను ఈ పక్కన ఇమేజ్ అనేది వేస్తాను, ఆ ఇమేజ్ బట్టి మీకు అర్థమవుద్ది ఎన్టీ అంటే ఏంటి అనేది. నాజల్ బోన్ అంటే నోస్ ఫామ్ కరెక్ట్గా అవుతుందా లేదా అనేది మనకు తెలియజేస్తారనమాట. ఈ స్కాన్ ఖచ్చితంగా చేయించుకోండి. అండ్ చాలామంది మెడిసిన్ అయిన తర్వాత వెళ్దాంలే అని చెప్పి ఈ 14 వీక్స్ తర్వాత వెళ్ళి చేయించుకుంటే ఉపయోగం ఉండదు. సో ఈ స్కాన్ టైం టు టైం చేయించుకోవాలి. మీకు ఏమైనా చిన్న డౌట్ ఉన్నా మీ డాక్టర్ గైనిక్ ఉంటారు కదా, ఆవిడని కలిసి మీ యొక్క సమస్యను చెప్పండి. చిన్న సమస్య కదా అని మనం వదిలేస్తే తర్వాత అది పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఇదే, మీ ప్రతి ఒక్క స్కాను, ప్రతి ఒక్క హాస్పిటల్ అపాయింట్మెంట్ మిస్ అవ్వకుండా వెళ్ళండి. అండ్ చాలా పీస్ఫుల్గా ఉండండి. ఇక మీ హస్బెండ్ మీద కోప్పడడం, ఇంట్లో వాళ్ళ మీద కోప్పడడం, అలగడం అలాంటివి చేసి ఆడవడం అస్సలు చేయొద్దు. మీరు ఎంత మంచిగా ఉంటే బ్రెయిన్ అనేది అంత యాక్టివ్గా ఉంటుంది. సో బేబీకి మనం స్టమక్లో ఉన్నప్పటి నుంచే మనం చాలా కేరింగ్ ఇస్తాం, బయటకు వచ్చిన తర్వాత కూడా మనమే చూసుకుంటాం అనుకోండి. బట్ ఏంటంటే ఫామ్ అవుతున్న స్టేజ్ కాబట్టి మనం కొంచెం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. చిన్న చిన్న కోపాలకి వాటికి మనం అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళి బేబీ బ్రెయిన్ని ఎఫెక్ట్ చేయకూడదు. సో డైట్ ఫాలో అవ్వండి, టైం టు టైం అన్ని హాస్పిటల్కి వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి ప్రెగ్నెంట్ లేడీస్. ఈ ఎన్టీ స్కాన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. 11 to 13 వీక్స్ 6 days ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ లోపే చేయించుకోవాలి. సో ఎన్టీ స్కాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత టిఫా స్కాన్ కూడా చేస్తారు, అది కూడా ఇంపార్టెంట్ అనుకోండి. బట్ ఇది ఎర్లీగా బేబీకి సంబంధించింది గ్రోత్ అనేది డిటెక్ట్ చేస్తారు కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టైం చూస్తే ఒక చాలా మంచి హ్యాపీగా ఉంటుంది. నేనైతే నా స్కాన్ రిపోర్ట్స్ అలా గుర్తొచ్చినప్పుడల్లా చూస్తూ ఉండేదాన్ని అనమాట. సో ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఎన్టీ స్కాన్కి సంబంధించి నాకు ఒక చిన్న మెమరీ ఉంది, అది మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 7th వీక్ అప్పుడు కన్ఫర్మేషన్ స్కాన్కి వెళ్ళాను. కన్ఫర్మేషన్ స్కాన్కి వెళ్ళిన తర్వాత మా బాబు చిన్న డాట్లా మాత్రమే ఉన్నాడనమాట. ఓకే ప్రెగ్నెంట్ అని చెప్పారు.
తర్వాత 4 వీక్స్కి నేను ఎన్టీ స్కాన్కి వెళ్ళాను. ఎన్టీ స్కాన్కి వెళ్ళిన తర్వాత బేబీ హెడ్, చిన్న చిన్న చేతులు అన్నీ ఫామ్ అయిపోయి చాలా బాగా అనిపించింది. అంటే మనకి బెల్లీ సైజ్ పెరగదు, బట్ ఏంటంటే బేబీ కనిపిస్తుంది అనమాట అల్ట్రాసౌండ్ స్కాన్లో. అది చూసి స్కాన్ బయటకు వచ్చిన తర్వాత మా ఆయన ఫస్ట్ టైం చూసి ఏంటి అప్పుడే ఎంత ఎదిగిపోయారా, పిల్లోడు అప్పుడే ఎంత ఎదిగిపోయాడా అన్నట్టు అన్నారనమాట. నాకు అది ఇప్పటికీ గుర్తుంది. సో ఏంటంటే ఇలా ఈ ఎన్టీ స్కాన్ అనేది ఫస్ట్ టైం మన బేబీని చూసే స్కాన్. అంటే అదొక ఎమోషన్ అన్నమాట, ఒక మెమొరీ. ఈ స్కాన్ అనేది అలాంటి ఒక మంచి మెమొరీ ఇస్తుంది. సో ఎన్టీ స్కాన్ అనేది ఎమోషనల్గా కూడా మనం కనెక్ట్ అవుతాం. అదేవిధంగా బేబీ యొక్క ఎదుగుదల ఎలా ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ అన్ని స్కాన్స్కి ఖచ్చితంగా చేయించుకోండి, హాస్పిటల్కి వెళ్ళండి, మంచి ఫుడ్ తినండి, అండ్ ఖచ్చితంగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడిందని నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఏమన్నా పాయింట్స్ నేను మిస్ అయ్యంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రెగ్నెంట్ లేడీస్కి ఖచ్చితంగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీరు కమెంట్లో పెడతారని నమ్ముతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.